దళితుల గురించి, దళిత సంఘాల గురించి ఆడియోలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి అప్పారావుపై విచారణ జరపాలని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వాలని వారు అడగటంతో పోలీసులతో వాగ్వాదం చెలరేగింది. ఈ విషయం తెలుసుకున్న మార్గాని భరత్రాం హుటాహుటిన స్టేషన్కు చేరుకొని సిఐ బాజీలాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఈ వ్యవహారంపై ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గంటసేపు వాగ్వాదం చేస్తే తప్ప ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షుడు తెరగటి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రావు, గారా చంటిబాబు, అల్లు జయరాజ్, సుందర్ సింగ్, శివ, విజయ్, పులి, సాగర్, చిన్న కొవ్వాడ, కృష్ణ, దొమ్మేటి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవడైనా దళితుల్ని పెళ్లి చేసుకుంటారా? అసలు మన సంస్కృతి, మన సంస్కారమా అనే మాటలు ఏ రకంగా మాట్లాడతారనండి? విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పోలీస్ స్టేషన్లో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఈయన వాయిస్ అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టమని. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఖచ్చితంగా ఈయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్న దళితుల గురించి వచ్చి మేము మాట్లాడుతున్నాం కానీ చంద్రకళ జాన్ గురించి కాదు. చంద్రకళ జాన్ గురించి ఏం చేశారో మాకు అనవసరం. మా దళితులన్న పేరు ఇస్తారా లేదన్న దాని గురించే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ని ఇంప్లిమెంట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి ఫారెన్సిక్ ల్యాబ్కే డబ్బు తీసుకున్న వాడిది ఆడికి ఈడికి ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చేదాకా మీరు చేయనంటే మేము ఇచ్చిన కంప్లైంట్ ముందు ఇచ్చాం కాబట్టి మాది ఎఫ్ఐఆర్ కట్టాలి. మీరు ఎఫ్ఐఆర్ కట్టనో మేము రిసీప్ట్ ఇవ్వనంటే కుదరదు. పోలీస్ స్టేషన్ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది చంద్రకళ గారు, జాన్ గారు గొడవ స్టేట్ అంతా తెలిసిన విషయమే. కానీ మాకు చంద్రకళ, జాన్ గారు గొడవ మాకు వద్దు, పక్కన పెట్టండి. అది ఆస్తుల గొడవ, వాళ్ళ ఇండివిజువల్ గొడవ, ఫ్యామిలీ గొడవ. జాన్ అనేవాడు దళితుడా కాదనేది పక్కన పెడితే మన తెలుగు జాతిలో ఉన్న ఎస్సీ జాతిని మాలలో మాదిలని ఎస్సీలందరినీ తిట్టాడు ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీ గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు. దాని మీద మేము ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెడుతుంటే సీఏ గారు కంప్లైంట్ తీసుకుంటలేదు. మేము మాట్లాడుతుంటే ఆయన కనీసం మేము దళిత నాయకులు 10 మంది వెళ్ళాం, 10 మందికి సమాధానం చెప్తున్నారు తప్పించి కంప్లైంట్ కట్టి రిసిప్ట్ ఇస్తామన్న మాట మాత్రం అంటలేదు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఆడియో ఉందో ఆ ఆడియోకి సంబంధించి మాకు ఫారెన్సిక్ పంపించాలి. అది అసలుదా కాదా అన్నది, నకిలీదా అన్నది రుజువులతో సహా మా ముందు పెట్టాలి, రిపోర్టులతో సహా మా ముందు పెట్టాలి పోలీసు వారు. అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారిది, చంద్రకళ గారి కాల్ రికార్డు కూడా బయట తీయవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షాన మేము ఎస్సీ కమిషన్ ఆశ్రయించాల్సి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చిన హక్కులు కూడా ఈరోజు కాలు రాస్తున్న పరిస్థితి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఏ గారు చెప్తున్నారు. ఎంచేతంటే మేము ఇచ్చిన రిపోర్ట్ని కూడా తీసుకోలేని పరిస్థితి. ఎంచేతంటే మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టేసాం కాబట్టి నేను ఆ రిపోర్ట్ తీసుకొని మీకు రిసీట్ ఇవ్వని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఒక దళితులకి ఇదేనా చట్ట ప్రకారం అనే ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని కూడా ఉండి కూడా దళితులతో హక్కులు కాలరాస్తున్నారు.